ప్రభు పేరట కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమును, ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మరి ఈ యొక్క యేసే నా ఆధారం అనేటువంటి అధినేతలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు మరి జయకర్ కృష్ణయ్య గారి యొక్క బృందానికి చేస్తున్న యొక్క ఏబిఎం పొల సమాజం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా ప్రియులు పెద్దలు సునీలయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, వారికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి ఒలివా టీవీ ఛానల్ వారికి అలాగే వారి అధినేత రత్నకుమారయ్య గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యానికి ముందుగా ఒక చిన్న పాట దేవుని యొక్క మహిమ నిమిత్తమై మనం పాడుకొని వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు సాగి వెళ్దాం. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తము విడువనయా. భయమున్నది లేనే లేదు, భయమున్నది లేనే లేదు. కల్వరి నాయకుడా, తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే వెదికితినయ్యా. రేయింబవలు వెతికానయ్యా, రేయింబవలు వెతికానయ్యా, నీకై వేచితిని, నేను నీకై వేచితిని. నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నేను నీ నామం చాటెదను. తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా, ఒదిగితినయ్యా, నేను ఒదిగితినయ్యా. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ గొప్ప దేవుడు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకు సహాయం చేసే దేవుడువు నాయనా. నీ వడిలో ఇలాగున మమ్మల్ని పవళించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప కలిగిన దేవుడు రాజా, నీకు వందనాలయ్యా. నీ గొప్ప దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడి నీ నామమునకు మహిమకరంగా వాడుకునమని, బలహీనన్ను అయా మీరు ముట్టి బలపరుచుకునమని, అయా నీవే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి,
ఆమెన్. ఆమెన్. మంచిదండి. సమయంలో రండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మరి ఎంతమందో ఈ సమయంలో మరి మన ఒక అంశాన్ని ధ్యానించువారమై ఉంటున్నాం. ఎందరో మరి దేవుని వాక్యమును ఈ యొక్క టెలివిజన్ ద్వారా ఎన్నెన్నో వాక్యాలు వింటున్నారు. కానీ దేవుని వాక్యం ఈ రోజున మరి క్రీస్తు అంటే క్రీస్తు లేని క్రైస్తవులు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు లేని క్రైస్తవ్యం, క్రీస్తు లేని క్రైస్తవులు, వితౌట్ క్రైస్ట్. చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఆ పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఒక ఆయన అంటున్నాడు, ఒక పెద్ద ఆయన, అయ్యా మా నాన్న మా తాతగారు అందరూ కూడా మేము క్రైస్తవులేనండి అంటున్నారు. కానీ ఆయనకు మరి క్రైస్తవ్యము అనేటువంటిది ఆయనలో కనబడటలేదు. క్రైస్తవ్యము అనేటువంటిది ఆయనలో లేనట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యములు మనం చూస్తే నువ్వు పుట్టుకతో క్రైస్తవులు ఉండవచ్చు, కానీ నీలో క్రీస్తు ఉన్నాడా? నీవు తాత క్రైస్తవుడిగా ఉండవచ్చు, కానీ నీ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా అనేటువంటిది ఈ రోజున మనకు అంశభాగమై ఉంటున్నది. క్రీస్తు లేని క్రైస్తవ్యము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించేవారమై ఉంటూ ఉన్నాం. చూడండి, ఎన్నిసార్లు మరి మనం స్నానం చేసినా పైన శరీరం మాత్రమే శుభ్రం అవుతుంది, కానీ హృదయ శుద్ధి కలగదు అనేటువంటి మాట ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి ఎన్నెన్నో చాలామంది ఆ హృదయ శుద్ధి కొరక ఎన్నెన్నో చేస్తుంటారు. అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, తర్వాత రకరకాలమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ హృదయ శుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవులు ఈ రోజుల్లో క్రీస్తు లేని క్రైస్తవ్యము, వారిలో క్రీస్తు లేడు. అటువంటి క్రైస్తవులు లోకంలో ఉంటూ ఉన్నారు. ఎలా ఉంటున్నారు చూడని మనం చూస్తే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ప్రియులారా, చాలామంది వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన క్రీస్తు నాలో ఉన్నాడు అనుకుంటారు. వాళ్ళు పై వరకు బాగా కనబడతారు. ఒకవేళ మంచి చొక్కాలు వేసుకోవచ్చు, మంచి వస్త్రాలు ధరించవచ్చు, చాలా చక్కగా ఉండవచ్చును, కానీ వారిలోన క్రీస్తు లేనట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక విషము సీసా పైన, విషం బాటిల్ పైన అమృతము అనేటువంటి స్టిక్కర్ అంటించామనుకోండి, అది అమృతం అయిపోదండి. లోపల ఉన్నది విషమే, కానీ పైన మాత్రమే అమృతము అనేటువంటి స్టిక్కర్ మనకు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజున పై వరకే క్రైస్తవులు, కానీ అంతరంగములో క్రైస్తవులు కాదు. బాహ్య ప్రపంచంలో, భౌతిక జీవితంలో నీవు క్రీస్తును ధరించాలి. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, చూడండి ఇక్కడ మనం చూస్తే మరి అక్కడ యేసు ప్రభు వారు ఉన్నటువంటి సమయాలలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకం పైన మరి ఆయన జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి మార్గాలను ఎన్నో మనకు తెలిపాడు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కలిగినటువంటి ఆ మార్గాన్ని మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల కన్యకుల్లాగా నటించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత విచారం చూడండి. బుద్ధి కలిగిన కన్యకుల వలె బుద్ధి లేని కన్యకులు నటించారు. వాళ్ళు కూడా దివిటీలు పట్టుకొచ్చారు, వీళ్ళు దివిటీలు పట్టుకొచ్చారు, కానీ సిద్ధపాటు ఎవరిలో ఉంది? ఎవరి హృదయంలో క్రీస్తు ఉన్నాడు అనేటువంటిది ఆ 10 మంది ప్రపంచమంతా గాలించాల్సిన అవసరం లేదండి. ఒక చెట్టును చూస్తే ఫలం ఎలా ఉందో చెప్పవచ్చు. ఒక చెట్టును చూస్తే ఆ ఫలము ఎలా ఉన్నదో మనం చెప్పవచ్చును. ఈ బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండాలని వారు ఏం చేశారంటే అక్కడ మనం చూస్తే నటించినట్లుగా మనం చూస్తున్నాం. నటించారు, ఆఖరికి అవమానం పొందుకున్నారు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేకుండా వేరుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. వేరుపరచబడ్డారు. ఈరోజు నీవు అనుకోవచ్చు, నీ చేతిలో బైబిల్ పట్టుకొని, లేకపోతే నీ యొక్క చొక్కా పైన వాక్యాలు రాపించుకోవచ్చు, బైబిల్ని తలపైన పెట్టుకోవచ్చు, నీ గుండెల పైన పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి, పైన కాదండి, నీ హృదయంలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అక్షరానుసారంగా ఉంటున్నారు, ఆత్మానుసారంగా లేరు ప్రియులారా. ఈరోజు క్రైస్తవులు కానీ సేవకులు కానీ
ఎవరైనా సరే అక్షరానుసారమైన మనస్సుగా ఉంటే ఈ దినమే ప్రభు ఆత్మానుసారమైన క్రీస్తును ధరించేవారుగా, క్రీస్తు లేని క్రైస్తవ్యము వ్యర్థమైనది వ్యర్థమైనది వ్యర్థమైనది. కానీ ఈ రోజున నీలో క్రీస్తు ఉన్నాడా అని మనం ఒకసారి చూడాలి ప్రియులారా. ఇక్కడ గమనిస్తే యెరికో పట్టణానికి ఎలీషా దైవజనుడు వెళ్ళాడు. పట్టణాన్ని చూశాడు. చాలా బాగుంది పట్టణం, చాలా చక్కగా అందమైనటువంటి పట్టణమే, బాగానే ఉంది. కానీ పట్టణంలో ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదు. పట్టణం చూస్తే బాగుంది కానీ దాని లోపల, అక్కడ లోపల ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదు. వెంటనే శుద్ధి చేయటానికి ఉప్పును వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శుద్ధి కావాలంటే ఉప్పు కావాలి. ఉప్పును వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి ఈ యొక్క క్రీస్తు లేని క్రైస్తవ్యము అనేటువంటి దాంట్లో మొదటి మాట మనం ఆది కాలంలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వను గురించి మనం ఒకసారి ధ్యానిస్తే, ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ అవ్వ మరి ఏదైనా తోటలో దేవుడు ఆయన తోటలోనే వారిని ఉంచాడు. ఆయన తోటలోనే ఉంచి ఆయన మాట వినకుండా వీరు పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడండి, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎంతమందినో స్వస్థపరుస్తున్నాడు దేవుడు. కానీ క్రీస్తులోనే నేను ఉన్నాను అని చెప్తూ క్రీస్తుకే నీ విరోధంగా ఉంటూ ఉన్నావు. క్రీస్తు నీలో లేడు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అవ్వ దేవుని తోటలో ఉన్నది కానీ ఆమెలో దేవుడు లేడు. దేవుడు తోటలో ఉంది కానీ ఆమెలో దేవుడు లేడు. దేవుని ఆజ్ఞకు లోబడలేనట్లుగా మనం చూస్తున్నాం. ఎంత విచారకరం ప్రియులారా. అలాగే రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను. ఈ సొలొమోను మరి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివితే, మరి అక్కడ మనం చూస్తే అభిషేకించబడినటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆఖరికి దేవుని చేత జ్ఞానం పొందుకున్నాడు, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆఖరికి ఆయన భార్యలు ఆయన మనస్సును ఇతర దేవతల వైపు, ఇతర దేవతల తట్టు తిప్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత విచారం అండి. ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి, తల్లిదండ్రులు అలాగే కుమారులు కలిసి, అందరూ కలిసి దేవుని క్రీస్తును ఆరాధించడం పోయి భర్త భార్యను రెచ్చగొట్టడం, భార్య భర్తను రెచ్చగొట్టడం ఎంత విచారకరం చూడండి. సొలొమోను చేసుకున్నటువంటి ఆఖరికి ఆయన జీవితంలో మొట్టమొదట గమనిస్తే ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు, సమస్తమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి భార్యలు, ప్రియులారా గమనిస్తే భార్యలు సొలొమోను హృదయాన్ని ఇతర దేవతల వైపు త్రిప్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత శాపాన్ని అనుభవించాడు చూడండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను శాపాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అక్కడ మనం చూస్తే ఒక భక్తిపరుని మనం చూస్తున్నాం. యోబు భక్తిపరుని మనం చూస్తున్నాం. యోబు భార్య మరి యోబును దూషించింది. అయ్యా, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పింది. యోబు భార్య మాట వినలేదే. ఈ రోజున చాలామంది దేవునికి విరోధంగా భార్యలు మాట్లాడినా సమర్థించే భర్తలు ఈ లోకంలో ఉన్నారు. దేవునికి విరోధంగా మాట్లాడే భార్యలు ఉంటే వారిని సమర్థిస్తూ ఉన్నారు. యోబు సమర్థించలేదు, భార్య మాట వినలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అది అండి, ఆయనలో క్రీస్తు ఉన్నాడు, ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి యోబు జీవితంలో మనం చూస్తే భార్య రెచ్చగొట్టిన ఆయన మాత్రము రెచ్చిపోకుండా దేవుని వలన మేలు అనుభవించాలి, కీడు అనుభవించాలి అని మరి ఆయన అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ వ్యక్తి గేహాజీ. చూడండి, దైవజనుడు అయిన ఎలీషా వెనకలే ఉన్నాడు. దైవజనుడు అయిన ఎలీషా వెంట ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో మీరు చదివినట్లయితే, దైవజనుడు ఎలీషా దగ్గర ఉంటూ గేహాజీ లోకాశలకు లోబడ్డాడు. ఒక దైవ సేవకుని దగ్గరే ఉన్నాడు కానీ ఆయనలో క్రీస్తు లేడు, ఆయనలో పరిశుద్ధాత్మ లేడు, ఆయనలో దేవుడు లేడు. కారణం ఏంటంటే ఆయన మనస్సంత దురాశ, ఆయన మనస్సంత దురాశ. దైవ సేవకుడు వద్దు అన్నటువంటి వస్తువులను
దురాశ కలిగి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క వస్తువులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు, అన్ని తీసుకొని దాచిపెట్టి ఏమి తెలియని వాడుగా ఉన్నాడు. ఏమి తెలియని వాడుగా ఉంటే ఎలీషా దైవజనుడు అంటున్నాడు, నీవు చేసిన కార్యాలన్నీ నాకు తెలుసు, నీతో పాటు నా ఆత్మ వచ్చినది అంటున్నాడు. ఆయన ఏం పొందుకున్నాడండి ఈ లోకంలో? ఆయన ఏం పొందుకున్నాడు? గేహాజీ ఏం పొందుకున్నాడు? సంపాదించుకున్నాడు, కానీ ఏం పొందుకున్నాడు? కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. ఎంత విచారకరం! ఈనాడు క్రైస్తవులు క్రీస్తు లేని క్రైస్తవులు దేవుని చూడరు, పరలోకానికి వారు చేరరు అని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. అలాగే మనం గమనించినట్లయితే నాలుగవ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నాలుగవ వ్యక్తి యేసు ప్రభువారు ఆ శిష్యులను ఏర్పరచుకున్నాడు, 12 మంది శిష్యులను. ఆ 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు అనేటువంటి ఆ 12వ శిష్యుని మనం చూస్తున్నాం. యూదా ఇస్కరియోతు ప్రియులారా, బహుశా యూదా ఇస్కరియోతు 33.5 సంవత్సరాలు యేసు ప్రభుని చూచి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలే మరి ఆయన పరిచర్య జరిగినట్లుగా మన బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉన్నది. కానీ 3.5 సంవత్సరాలలో ఈ యొక్క యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వెంటే ఉన్నాడు, కానీ యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోలేదండి. ఎంత విచారకరం! ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పైబడుతుంది. అలాగే సంవత్సరాలు, రోజులు, వారాలు, గంటలు, నిమిషాలు అన్నీ గడిచిపోతున్నాయి, కానీ ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ బైబిల్ పట్టుకెళ్తున్నారు, కానీ వాక్యం నీలో ఉందా? క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు నీలో లేకపోతే నీవు వ్యర్థమే. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వెనకే ఉన్నాడు. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చూశాడు, ఆయన చేసినవన్నీ కూడా చూశాడు, మహత్కార్యాలు చూశాడు, లాజరును లేపిన సందర్భాలు చూశాడు, గుడ్డి వారికి కళ్ళిచ్చును చూశాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన మనస్సు ఎలా ఉన్నదంటే కేవలము దురాశ. 30 వెండి నాణ్యాలకు ఆశపడ్డాడు, కానీ సజీవుడైన, జీవము కలిగిన దేవుని కొరకై ఆయన బ్రతకలేదు. ప్రియులారా, దేవుని బిడ్డారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, ఈ సమయంలో నీ జీవితము, నీవు క్రైస్తవుడే, కానీ నీలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేని క్రైస్తవం వ్యర్థం, నామకార్థ జీవితము వ్యర్థమైనది. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, వేషధారులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు, మీరు ఉన్నారు అని యేసు ప్రభువారు సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీవు క్రీస్తును ధరించుకున్నట్లయితే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడివే. క్రీస్తు లేని క్రైస్తవ్యము వ్యర్థమైనది. యూదా క్రీస్తు వెంటే ఉన్నాడు, కానీ క్రీస్తును చేర్చుకోలేదు, కనుక ఆయన శాపాన్ని తెచ్చుకున్నాడు, ఉరి వేసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆస్తుల కొరకు సంతోషపడలేదు, ఆ 30 వెండి నాణ్యాల కొరకు సంతోషపడలేదు. కానీ ఎందుకంటే లోపల క్రీస్తు లేడు, దురాశ ఉంది. దురాశ దుఃఖానికి చేటు అని ఒక సామెత ఉన్నది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ దినములో మరి ఎవరైనా మీ జీవితంలో నీవు క్రైస్తవుడిగా ఉండవచ్చు, మంచిదే, కానీ నీలో క్రీస్తు ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నీలో క్రీస్తు ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి దురాశకు వెళ్ళిపోయి ఎంతగానో మరి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. కనుక ఈ సమయంలో మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ దినము నుండి నేను నిజమైన క్రైస్తవుడిగా వేషధారణ కాకుండా జీవిస్తానని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో తండ్రి, మరి ప్రభువా, మరి క్రీస్తు లేని క్రైస్తవ్యము, అవునాయన, నీవు లేని క్రైస్తవులు లోకంలో ఉంటే వారిని ఈ క్షణమే మరి నాయన నీవే నీ వాక్యం ద్వారా వారు నడిపించి నీ కృపలు వాడుకున్న భద్రపరిచి దీవించమని, నీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి.